మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భారతీయ రిఫైనరీలు వెనుజువేలా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. ఈ నెలలో సౌదీ అరేబియా, అమెరికా కాకుండా మూడో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా వెనుజువేలా నిలిచింది. ప్రపంచ ఇంధన మార్కెట్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న భారతీయ రిఫైనరీలకు వెనుజువేలా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురు కొంత ఉపశమనం కలిగిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన ధరలు, సరఫరాలో అంతరాయాల మధ్య భారతీయ రిఫైనరీలు వెనుజువేలా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురు కొనుగోళ్లను పెంచాయి. మే నెలలో సౌదీ అరేబియా, అమెరికాను వెనక్కి నెట్టి భారత్కు ముడి చమురును సరఫరా చేస్తున్న మూడో అతిపెద్ద దేశంగా వెనుజువేలా నిలిచింది. ఇంధన కార్గో ట్రాకర్ కెప్లర్ గణాంకాల ప్రకారం వెనుజువేలా ఈ నెలలో ఇప్పటి వరకు రోజుకు సుమారు 4,17,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్కు సరఫరా చేసింది. ఏప్రిల్ నెలలోని 2,83,000 బ్యారెళ్లతో పోలిస్తే అది చాలా ఎక్కువ. పశ్చిమాసియా ఘర్షణలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా భారత్ తన ముడి చమురు సేకరణ వ్యూహాన్ని మార్చడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. మే నెలలో రష్యా, UAE మాత్రమే వెనుజువేలా కంటే ఎక్కువగా భారత్కు ముడి చమురును సరఫరా చేశాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న భారతీయ రిఫైనరీలకు చౌకగా లభిస్తున్న వెనుజువేలా ముడి చమురు ఎంతో ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. వెనుజువేలాకు చెందిన అధిక సల్ఫర్ కలిగిన ముడి చమురు రిలయన్స్ కు చెందిన జామ్నగర్ రిఫైనరీకి సరిగ్గా సరిపోతుంది. భారతీయ రిఫైనరీలు చాలా వరకు వెనుజువేలా ముడి చమురును పరిమిత పరిమాణంలో మాత్రమే ప్రాసెస్ చేయగలవు. కానీ జామ్నగర్లోని అధునాతన రిఫైనింగ్ మౌలిక సదుపాయాలతో రిలయన్స్ అత్యధికంగా ప్రయోజనం పొందుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో హర్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో మధ్యప్రాచ్యం ప్రధాన సరఫరాదారుల నుంచి వచ్చే చమురు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నెలలో ఇరాక్ నుంచి ముడి చమురు కార్గో పునః ప్రారంభమైనప్పటికీ దాని పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా ఆంక్షలను సడలించిన తర్వాత ఏప్రిల్లో ఇరాన్ నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు కొంతకాలం కొనసాగాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం చుట్టుముట్టడంతో ఈ నెలలో ఇరాన్ నుంచి భారత్కు చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిఫైనరీ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. ఇది వెనుజువేలా, UAEలకు కలిసొచ్చింది. అస్థిరంగా ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతీయ రిఫైనరీలకు వెనుజువేలా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురు కొంత ఉపశమనం కలిగించనుంది.